తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. సో ప్రధాని మోడీ గారు ఇంకా ఇక్కడితో దిగిపోతారు. నెక్స్ట్ తదుపరి ప్రధానమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ని ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి బయట చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈ యోగి ఆదిత్యనాథ్ జాతకం ఎలా ఉంది అనేది సార్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి మనతో పాటు వివరించడానికి ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు అయితే ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే నాన్న, హరి ఓం శివ. సార్ ముఖ్యంగా చెప్పండి, తదుపరి పిఎం ప్రధానమంత్రి యోగి ఆదిత్యనాథ్ అని చెప్పేసి బయట విపరీతమైన చర్చ జరుగుతుంది. ఒక సనాతన ధర్మాన్ని, ఒక హిందుతత్వాన్ని బాగా ప్రమోట్ చేయగల వ్యక్తి. సో అలాంటి వారికి బీజేపీలో చోటు ఉంటుందని చెప్పేసి చాలా చర్చలు కూడా జరుగుతున్నాయి. సో మీరు చెప్పండి, యోగి ఆదిత్యనాథ్ గారికి నెక్స్ట్ 2029లో పిఎం అయ్యే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ మోడీని కొనసాగే అవకాశం ఉందా? ఓకే, అంటే జాతక చక్రం చాలా క్లియర్గా విశ్లేషణ చేసిన తర్వాత మనం ఏంటి అనేది మాట్లాడదాం. ఓకే, యోగి ఆదిత్యనాథ్ గారు జూన్ 5, 1972 గర్హాల్లో ఆయన జన్మించారు. ఆయన టైమ్ ఆఫ్ బర్త్ మనకి మా ప్రసార మాధ్యమాల్లో మనకి ఉన్న దాని ప్రకారం మనం తీసుకుంటాం. ఎప్పుడైతే మనకి ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ బర్త్ వాళ్ళ బంధువుల ద్వారా కానీ లేదా వాళ్ళ పర్సనల్గా వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చినప్పుడు మాత్రం మనం పర్ఫెక్ట్ టైమ్ ఆఫ్ బర్త్ తీసుకుంటాం. పర్ఫెక్ట్ టైమ్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం చార్ట్ రీడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే లగ్న ప్రామాణికంగా వేదిక పరాశర దీన్ని పూర్తిగా బేస్ చేసుకొని మనం రీడ్ చేయం. ఓకే, డిఫరెంట్ వేస్లో మనం దాన్ని రీడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రజెంట్ గురువు యొక్క సంచారం కర్కాటకంలో కేతుతో పాటు నడుస్తుంది, అంటే రాహుతో దృష్టి ఏర్పడింది. ఓకే, ఇక్కడ రాహు సంచారం జన్మ చంద్రుడి మీద, ఓకే, అంటే జన్మ రాశిలో రాహు యొక్క సంచారం ఏర్పడింది. ఒక విధంగా చెప్పాలంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఈ యొక్క సంచారం ఒక ప్రాబ్లమాటిక్. ఓకే, అంటే ఆయనకి మానసికంగా నిర్ణయాలు తీసుకోవడంలో, ఓకే, అంత పర్ఫెక్ట్గా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, విపరీతమైన ఆలోచనలు పెరగటం. ఓకే, అదేవిధంగా గురువు యొక్క సంచారం రాహుతో ఉండటం వలన అనారోగ్య సమస్యలు కానీ ప్రమాదాలు కానీ ఏర్పడే ఛాన్సెస్ ఉండటం, ఇవన్నీ కూడా కొంచెం ప్రాబ్లమాటిక్. ఇప్పటి వరకు రేపు డిసెంబర్ వరకు ఉంది. డిసెంబర్ తర్వాత రాహు యొక్క సంచారం కుంభం నుంచి మకరంలోకి వస్తుంది. ఓకే, డబుల్ రాహు రావడం, డబుల్ రాహు ఎఫెక్ట్ అనేది మనందరికీ తెలిసిన విషయం. ఓకే, అంటే యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క శత్రువులు ఆయన ముందు నిలబడటం కష్టం అని చెప్తాం. అది 1.5 year, అంటే ఎలక్షన్ ముందు అది యాక్టివేట్ అవుతుంది. అంటే 1.5 year పాటు చాలా అద్భుతమైన పట్టు రాజకీయాల మీద రాబోతుంది. కరెక్ట్గా మనకి 2028 జూన్ జూలై నుంచి గురువు యొక్క సంచారం కన్యలో స్టార్ట్ అవుతుంది. ఓకే, కన్యలో స్టార్ట్ అయ్యి ఈ గురువు యొక్క బలం రవి బుధుల యొక్క శని మీద, ఓకే, అలాగే కేంద్రంలో గురువుతో గురు బలం, ఇవన్నీ కూడా ఆయనకి ఒక విధంగా శుక్రమంగళ యోగం మీద కూడా గురు బలం, ఇవన్నీ కూడా ఒక విధంగా రాజకీయ పరంగా మంచి ఆ టైంకి మంచి యోగకారకమే. అలాగే పర్సనల్ ఇయర్ 2029 6 నెంబర్, అది కూడా మంచి నెంబరే. ఓకే, అంటే శుక్రమహాదశ నడుస్తుంది 2044 వరకు, అది కూడా బాగా యోగించింది దీనికి. అంటే అన్ని విధాలుగా చూసినా కానీ బాగా యోగకారకంగానే ఉంది 2029. కానీ పిఎం అయ్యే పొజిషన్ ఉందా అంటే కనుక నాకు 100% పిఎం అవుతాడు అని అది అనిపించట్లేదు. ఓకే, దానికి డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే మోడీ గారి జాతకం చూసా కాబట్టి ఇప్పుడు ఇది చూసినప్పుడు మనకి ఏంటి అనేది అర్థమవుతుంది. మోడీ గారి జాతకంలో చాలా క్లియర్గా 2029 ఆల్సో పిఎం. ఓకే, ఇప్పుడు రాసి పెట్టుకోండి మీరు, 2029లో మోడీ గారు ఆయన పిఎం మళ్ళీ కాబోతున్నారు. రెండోది, ఇప్పుడు బీజేపీకి ఉన్న బలం కన్నా ఇంకెక్కువ పెరగబోతుంది. ఓకే, అది రాసి పెట్టుకుని ఆయన మనం ఇంకొక వీడియోలో దాని గురించి చాలా క్లియర్గా విశ్లేషణ చేసుకుందాం. అది ఎందువలన, ఏ గ్రహస్థితి వలన, ఏ గోచార బలం వలన రాబోతుందో కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, ఈయనకి ఏమన్నా మీరు అన్నట్లుగా అంటే పార్టీలో ఈయనకే ఇవ్వాలి అనుకుంటే కనుక రాజకీయంలో ఆయన మోడీ గారు గెలిచి ఆయన ప్రధాన పదవి తీసుకున్న తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఏమన్నా ఈయనకి ఏమైనా అప్పచెప్తారేమో, ఎందుకంటే వయసు మీద పడుతుంది కాబట్టి. కానీ మోడీ గారు 100% మళ్ళీ
అయ్యే ఛాన్సెస్ చాలా క్లియర్గా. ఓకే. ఎందుకంటే మనం జాతకం చూసినప్పుడు చాలా క్లియర్గా కనపడితే క్లియర్ అని చెప్తాం, ఎస్ అవును. లేదంటే లేదు అని చెప్తాం. Hmm. ఇట్లా మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నప్పుడు మనం పూర్తిగా 100% చెప్పడానికి లేదు. ఓకే, ఇది పూర్తిగా పిఎం స్థానం వచ్చే స్థితి అయితే కనుక అద్భుతంగా అయితే కనపడలేదు. కానీ రాజకీయంగా మాత్రం మంచి బలాలు అయితే రేపు నెక్స్ట్ ఎలక్షన్స్కి మంచి అద్భుతమైన బలాలు ఉన్నాయి. ఎస్. సో మొత్తానికి మళ్ళీ 2029లో పిఎంగా ప్రధాని మోడీ గారే ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఎస్. సో దాంట్లో ఎటువంటి డౌట్ ఈ పెట్టుకోవాల్సింది మధ్య లేదు. కాలంలోనే మనకు దిగిపోతాడు, వేరే వాళ్ళకి ఇస్తున్నారని చెప్పేసి చాలా ప్రచారాలు అయితే జరిగాయి. అవును. సో వాటన్నిటిని తిప్పుకొట్టే ప్రయత్నంగా మీరు మళ్ళీ 2029లో మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారే ప్రమాణ స్వీకారం చేస్తారు. Yes. ఓకే, ఆ తరువాత ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో. Hmm. ఓకే, అంతేగాని ఆయన వయసు దాని రీత్యా వయసు రీత్యా ఆయన తర్వాత నిర్ణయం తీసుకుంటారేమో. కానీ ఎలక్షన్ల వరకు మాత్రం ఆయన ఉండే నడిపిస్తారు అనే జాతక విశ్లేషణ మాత్రమే. సార్ ఇక్కడ ఇంకో చిన్న విషయం సార్, ఇప్పుడు ఈ 2029 కాదు, భవిష్యత్తులో ఫర్దర్ గా ఎప్పుడైనా ఆ సీట్ లో కూర్చునే కనీస యోగమైన ఉంది 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 యోగి ఆదిత్యనాథ్ గారికి అటువంటి యోగాలు ఉన్నాయి, ఉన్నాయి. అటువంటి అద్భుతమైన యోగాలు ఉన్నాయి. సో ఎనీవే 2029లో అంత అద్భుతమైన యోగం రాలేదు. అది అంటే భవిష్యత్తులో ఉంది, ఉండే ఛాన్సెస్. అంటే ఇప్పుడు భవిష్యత్తులో మీన్స్ ఇప్పుడు ఎలక్షన్ టైము లేకపోతే ఏదన్నా క్రైసిస్ వచ్చిన టైము, ఆ టైంకి ఆయనకి యోగాలు సహకరించాలి కదా. ఎస్. ఇప్పుడు ఎట్లా అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎట్లా అయితే ప్రత్యర్థి వీక్ అవటం, అంటే బలంగా ఉండే ప్రత్యర్థి వీక్ అవటం, అదేవిధంగా వీళ్ళ జాతకుడి యొక్క బలహీనతలని పోయి అప్పుడు ఈయన బలం రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్. సో మొత్తానికి యోగి ఆదిత్యనాథ్ గారి జాతకం ఎలా ఉంది అనేది చాలా చక్కటి విశ్లేషణ చెప్పారు సార్. థ్యాంక్ యూ. నమస్తే నాన్న, హరి వంశం.